హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో జాంటెస్ నుంచి 2024లో తయారైన జాంటెస్ 350T బైక్ యొక్క ఫుల్ డీటెయిల్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాము. అండ్ ఈ బైక్ ఎవరికి సూట్ అవుతుంది అండ్ హిమాలయన్ 450కి దీనికి మధ్య మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి, ఏది ఎవరు చూస్ చేసుకోవాలి లాంటివి వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. అండ్ మనకి ఈ వీడియోకి సపోర్ట్ చేసిన బెనీలీ షోరూమ్ వాళ్ళకైతే చాలా థ్యాంక్స్. అండ్ ఈ షోరూమ్ లొకేషన్ వచ్చేసి నెల్లూరు చింతారెడ్డిపాలెం హైవేకి మెడికవర్ హాస్పిటల్కి క్వైట్ ఆపోజిట్లోనే ఉంటుంది. అండ్ వీళ్ళ దగ్గర కీవే, బెనీలీ అండ్ జాంటెస్ బైక్స్ ఎవ్రీ మోడల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. తప్పకుండా వచ్చి చెక్ చేయండి. అండ్ షోరూమ్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. కమింగ్ టు ద బైక్ బ్రాండ్, జాంటెస్ అనేది మనకి ఇండియాలో వస్తున్న ఒక కొత్త బ్రాండ్. అండ్ వీళ్ళ ఎవ్రీ బైక్ డిజైన్స్ అనేవి చాలా క్రేజీగా ఉన్నాయి. అండ్ ఫుల్లీ ఫ్యూచరిస్టిక్ డిజైన్స్ అండ్ ఫ్యూచరిస్టిక్ ఐడియాస్ అండ్ టెక్నాలజీస్తో ఉన్నాయి. అలాగే ఈ బైక్ డిజైన్ కూడా చూస్తే ఇది ఒక అడ్వెంచర్ బైక్ అండ్ అడ్వెంచర్ టూరర్ కేటగిరీ కిందకు వస్తుంది. కానీ నాకు మాత్రం దీన్ని చూడంగానే ఇది ఒక స్పోర్టీ టూరర్ లాగా అనిపించింది. ఎందుకంటే దీని డిజైన్ అనేది అంత స్పోర్టీగా ఉంది. ఈ బైక్ లుక్ కూడా ఒక మాన్స్టర్ని చూస్తున్నట్లుగా ఉంటుంది. అండ్ చాలా పెద్దగా హెవీ బైక్లా కూడా కనిపిస్తుంది. అండ్ ఫ్యూచర్లో బైక్స్ అనేవి ఎలా ఉంటాయి అనే దానికి ఈ బైక్ ఒక ఎగ్జాంపుల్లా ఉంటుంది. అండ్ ఈ బైక్లో ఫ్యూచరిస్టిక్గా కనిపించడమే మాత్రం కాకుండా ఫుల్లీ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో కూడా వస్తుంది. లైక్ కీలెస్ ఎంట్రీ అండ్ అలాగే బైక్లో చాలా పార్ట్స్ అనేవి సింగిల్ బటన్తోనే యాక్సెస్ చేసేలాగా ఉంటుంది. అండ్ మెయిన్గా ఈ బైక్లో ఇంజిన్ చూస్తే 348cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valves లిక్విడ్ ప్లస్ ఆయిల్ కూల్డ్ BS6 phase 2 ఇంజిన్తో వస్తుంది. ఈ బైక్ 39.3 PS పవర్ ఎట్ 9500 RPMలో అండ్ 32 Nm ఆఫ్ టార్క్ ఎట్ 7500 RPMలో ప్రొడ్యూస్ చేయగలదు. అండ్ 6-speed గేర్ బాక్స్ ఇచ్చారు. అండ్ అలాగే ఓపెన్ చైన్ డ్రైవ్తో వస్తుంది. అండ్ ఇంజిన్ రిఫైన్మెంట్ లెవెల్స్ మాత్రం చాలా బాగున్నాయి. డబుల్ బ్యారల్ ఎగ్జాస్ట్ ఇచ్చారు. దీని డిజైన్ అండ్ సౌండ్ కూడా బ్లాస్ట్ అంతే. అండ్ కూలింగ్ సిస్టమ్ వచ్చేసి ఇండిపెండెంట్ లిక్విడ్ కూలర్ ప్లస్ ఆయిల్ కూలర్ ఇచ్చారు. ఇందువల్ల హీటింగ్ అనేది చాలా త్వరగా తగ్గుతుంది. అండ్ ఈ బైక్ టోటల్గా 196 kgsతో వస్తుంది. కొంచెం హెవీగా అనిపిస్తుంది. అండ్ సీట్ హైట్ కూడా 830 mmతో వస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం 173 mm ఇచ్చారు. సో కింద తగిలే ఛాన్సెస్ అయితే మ్యాక్సిమం ఎక్కడ ఉండదు. నెక్స్ట్ ఈ బైక్లో ఫుల్లీ LED లైటింగ్ సెటప్ ఇచ్చారు. ఫ్రంట్లో DRLs, రిఫ్లెక్టర్స్ అండ్ 4 LED ప్రొజెక్టర్స్ ఇచ్చారు. LED ప్రొజెక్టర్స్ వల్ల లైట్ త్రో కన్సిస్టెంట్గా ఉంటుంది. అండ్ ఇండికేటర్స్ కూడా LEDతోనే ఇచ్చారు. ఇవి ఫ్రంట్ బాడీలోనే ఇంటిగ్రేట్ చేశారు. అండ్ టెయిల్ ల్యాంప్ డిజైన్ కూడా ఇక్కడ చూడొచ్చు. అండ్ బ్యాక్ పోర్షన్ కూడా చాలా షార్ప్గా కనిపిస్తుంది. నెక్స్ట్ వీల్స్ చూస్తే మ్యాసివ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఇచ్చారు. వీటి డిజైన్స్ మాత్రం సరిగ్గా ఉంది. ఫ్రంట్ టైర్స్ ప్రొఫైల్ చూస్తే 110/80 19-inch ట్యూబ్లెస్ టైర్స్ అండ్ బ్యాక్ 160/60 17-inch ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు. ఇవి రేడియల్ టైర్స్ ఆఫర్ చేశారు. అండ్ చాలా వైడ్ టైర్సే ఇచ్చారు. ఇందువల్ల మనకి మంచి గ్రిప్ అయితే ఆఫర్ చేస్తుంది. అండ్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ ఇవ్వడం వల్ల స్ట్రైట్ లైన్ స్టెబిలిటీ అనేది సూపర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్రేక్స్, ఫ్రంట్ 320 mm డిస్క్ విత్ డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ అండ్ బ్యాక్ 265 mm డిస్క్ విత్ సింగిల్ పిస్టన్ క్యాలిపర్స్ ఇచ్చారు. బ్రేక్స్ క్వాలిటీ చాలా బాగుంది. డ్యూయల్ ఛానల్ ABS కూడా ఆఫర్ చేశారు. అండ్ బ్రేక్ డిస్క్ సైజ్ కూడా కొంచెం పెద్దగానే ఆఫర్ చేశారు. అండ్ అలాగే అడ్జస్టబుల్ బ్రేక్స్ అండ్ క్లచ్ లివర్స్ ఇచ్చారు. సో మన ఫింగర్స్ రీచ్ని బట్టి క్లచ్ అండ్ బ్రేక్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే స్లిప్పర్ క్లచ్ కూడా ఇచ్చారు. ఇందువల్ల క్లచ్ అనేది చాలా లైట్ ఫీడ్బ్యాక్ అయితే ఇస్తుంది. అండ్ నెక్స్ట్ సస్పెన్షన్ సెటప్ చూస్తే ఫ్రంట్ 43 mm అప్సైడ్ డౌన్ ఫోక్స్ ఇచ్చారు. ఇందువల్ల కార్నరింగ్లో అండ్ హైవేలో మంచి స్టెబిలిటీని అయితే ఇస్తుంది. అండ్ బ్యాక్స్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఇచ్చారు. అండ్ అలాగే ఈ బైక్లో స్టాండర్డ్గా హెవీ క్రాష్ గార్డ్ అయితే ఇస్తున్నారు. సో ఇది ఎప్పుడైనా కింద పడినా డ్యామేజ్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. అండ్ టెయిల్ ర్యాక్ కూడా ఇచ్చారు. ఇది టూరింగ్కి వెళ్ళినప్పుడు లగేజ్ అండ్ టాప్ బాక్స్ని అరేంజ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది.
అండ్ ఈ బైక్లో 19 లీటర్ ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ ఇస్తుంది. ట్యాంక్ కూడా చిజిల్డ్ డిజైన్ వస్తుంది. అండ్ ఓవరాల్గా ఈ బైక్ 20 కిలోమీటర్స్ మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మెయిన్గా ఈ బైక్లో ఫీచర్స్ విషయానికి వస్తే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్లీ ఈ బైక్లో కీలెస్ ఎంట్రీతో వస్తుంది. అంటే దీన్ని స్టార్ట్ చేయడానికి మీకు ఎలాంటి కీ అయితే అవసరం లేదు. కంపెనీ వాళ్ళు మీకు ఒక చిన్న మోడ్ ఇస్తారు. మీరు ఎప్పుడైతే దాన్ని బైక్కి దగ్గరగా తీసుకొస్తారో అప్పుడు అది బైక్ ఆటోమేటిక్గా సెన్స్ చేసుకొని అండ్ మీరు హ్యాండిల్ బార్ మీద ఉన్న రెడ్ బటన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా బైక్ అనేది ఇగ్నిషన్ స్టార్ట్ అవడం జరుగుతుంది. అండ్ మీరు ఎప్పుడైతే రెడ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా బైక్ అనేది ఆఫ్ అవుతుంది. అండ్ అలాగే సైడ్ లాక్ కూడా ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. అండ్ సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. సో రిలాక్స్డ్ రైడింగ్ పొజిషన్ అయితే ఆఫర్ చేస్తుంది. అండ్ స్విచ్చెస్ చూస్తే లెఫ్ట్ సైడ్ టాప్లో పాస్ స్విచ్ అండ్ నెక్స్ట్ హై బీమ్ లో బీమ్ స్విచ్ అండ్ దాని కింద చూస్తే సిగ్నల్ లైట్ స్విచ్ అండ్ లాస్ట్లో హార్న్ ఇచ్చారు. అండ్ అలాగే రైట్ సైడ్ టాప్లో కిల్ స్విచ్ అండ్ ఎకో స్విచ్ అండ్ దాని కింద చూస్తే హెడ్ లైట్ ఆన్ ఆఫ్ స్విచ్ అండ్ లాస్ట్లో సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఈ బైక్లో ఉండే ఫీచర్స్ని అయితే యాక్సెస్ చేయడానికి కొన్ని బటన్స్ అయితే ఇచ్చారు. అవి లెఫ్ట్ సైడ్లో సెట్ అండ్ మోడ్ బటన్స్ ఇచ్చారు. వీటిని హెల్ప్ చేసుకొని మీటర్లో మోడ్స్ అండ్ ట్రిప్స్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఉన్న ఈ బటన్ ఫ్రంట్లో ఉండే విండ్ వైజర్ని అడ్జస్ట్ టాప్ అండ్ డౌన్కి చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈ ఫంక్షన్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ రైట్ సైడ్లో చూస్తే రెడ్ బటన్ అనేది బైక్ ఇగ్నిషన్ ఆన్ ఆఫ్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఫ్యూయల్ బటన్ హెల్ప్తో ఫ్యూయల్ లిడ్ని ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా సీట్ బటన్ యూజ్ చేసి సీట్ అనేది ఆటోమేటిక్గా సింగిల్ టచ్తోనే ఓపెన్ చేసుకోవచ్చు. చూసారు కదా, మీకు ఇన్ని ఫీచర్స్ అయితే మీకు ఇంక ఏ బైక్లో ఆఫర్ చేయదు ఈ సెగ్మెంట్లో. అండ్ మీటర్ 5 ఇంచ్ కలర్ TFT డిస్ప్లే ఇచ్చారు. డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీటర్లో గేర్ ఇండికేటర్, స్పీడోమీటర్, ఓడోమీటర్, టైమ్, ఫ్యూయల్ గేజ్, టెంపరేచర్ గేజ్, మాల్ ఫంక్షన్ లైట్, ABS ఇండికేటర్ అండ్ యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ అండ్ ఆల్సో TPMS టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఆఫర్ చేశారు. అండ్ అలాగే ఈ మీటర్ అనేది బ్లూటూత్కి సపోర్ట్ చేస్తుంది. సో SMS కాల్ అలర్ట్స్ అన్నీ చూపిస్తున్నాయి. అండ్ ఈ బైక్లో టోటల్గా 4 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. అవి క్యాజువల్, రేస్, స్ట్రీట్ అండ్ సింపుల్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మోడ్ కూడా మీకు డిస్ప్లేలో థీమ్ అయితే మారుతుంది. అండ్ ABS అండ్ పవర్ అనేవి ఆల్టరేట్ అవుతూ ఉంటాయి మోడ్స్ని బట్టి. అండ్ ఈ బైక్లో లీవర్ గార్డ్స్ కూడా ఇస్తున్నారు. అండ్ సింగిల్ సీట్ సెటప్తో వస్తుంది. సీట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. బట్ పిలియన్ సీట్ మాత్రం కొంచెం చిన్నగా ఆఫర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఈ బైక్లో మీకు ఎవరు చెప్పని ఒక ఫీచర్ అయితే ఉంది. అదేంటనుకుంటున్నారా? ఛార్జింగ్ పాయింట్ ఎక్కడుంది అనుకుంటున్నారా? సీట్ కింద ఇక్కడ ఒక మాడ్యూల్ని అయితే కనెక్ట్ చేసుకొని మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మెటల్ ఫుట్ రెస్ట్తో వస్తుంది. వీటి క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఫైనల్గా ఈ బైక్ ప్రైస్ ఎంత ఉంది అనుకుంటున్నారా? ఇన్ని ఫీచర్స్ ఉంటే కొంచెం ప్రైస్ అనేది ఎక్కువగానే ఉంటుంది. ఈ బైక్ 4,10,000 రూపీస్ టాప్ అండ్ ఆన్ రోడ్తో వస్తుంది. మీరు షోరూమ్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి కనుక్కోవచ్చు. అండ్ ఫైనల్గా ఈ బైక్ని ఎవరు చూస్ చేసుకోవచ్చు? అండ్ హిమాలయ 450ని దీన్ని ఏది చూస్ చేసుకోవాలి? మెయిన్గా బోత్ వెహికల్స్ అనేవి అడ్వెంచర్ వెహికల్సే, కానీ హిమాలయ అనేది కంప్లీట్లీ ఆల్ టెరైన్ వెహికల్గా ముందుకు వస్తుంది. అండ్ ఈ బైక్ అనేది హైవే టూరింగ్ అండ్ సమ్వాట్ ఆఫ్ రోడింగ్ అయితే సూట్ అవుతుంది. ఎందుకంటే హిమాలయలో ఈ బైక్లో కన్నా ఎక్కువ పవర్ అయితే ఆఫర్ చేస్తుంది. అండ్ ఆల్సో దాంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ ఈ బైక్లో ఉన్న ఫీచర్స్ అండ్ డిజైన్ అయితే హిమాలయలో దొరకదు. సింపుల్గా చూస్తే ప్యూర్లీ అడ్వెంచర్ అండ్ ఎక్కువ పవర్ కావాలి, ఫ్యూచర్స్ లేకపోయినా పర్లేదు అనుకునే వాళ్ళకైతే హిమాలయ బాగా సూట్ అవుతుంది. బట్ నాకు పవర్, డిజైన్, ఫ్యూచర్స్ అన్నీ కావాలి, లిటిల్ బిట్ ఆఫ్ రోడింగ్ మాత్రమే చేస్తాను అనుకునే వాళ్ళకైతే ఈ బైక్ చాలా బాగా సూట్ అవుతుంది. సో ఇది గైస్ ఓవరాల్గా జాంటెస్ 350 బైక్ యొక్క ఫుల్ డీటెయిల్ స్పెసిఫికేషన్స్ అనేవి. సో మీకు మన వీడియో ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. And see you in the next video. Until then, goodbye.